మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. जय जय कल्याणी माता गंगा वरदायिनी माता जय जय कल्याणी माता गंगा वरदायिनी माता जय हो मंगलकारिणी मा गंगा शुभकारिणी वरदायिनी पवित्रमौ नी सन्निधिये त्रिलोकाल शिरोधार्यमై पवित्रमौ नी सन्निधिये त्रिलोकाल शिरोधार्यमై वेलुगुनुले शुभकारिणी जय जय कल्याणी माता गंगा वरदायिनी माता जय हो मंगलकारिणी मा गंगा शुभकारिणी वरदायिनी जय गंगा माता जय गंगा माता जय गंगा माता जय गंगा माता जय जय माता जय जय माता जय जय माता నారాయణ నారాయణ నారాయణ. ప్రణామాలు భార్గవ. ప్రణామాలు. విచ్చేశారా మహర్షి? రగిలే జ్వాలలో ఆజ్యం పోయటానికి విచ్చేశారా? భార్గవ, ఇంతటి క్రోధమా? తాము తమతోటే యుద్ధము చేయుచున్నారు. ఆ! ఓం హ్రీం క్రీం స్వాహ. అగ్నిగుండము వలె తమ క్రోధమనే అగ్నిగుండములో తమరే ఆజ్యము పోసుకొనుచున్నారు శుక్రాచార్య. ఆ? ఓం స్వాహ. ఈ అగ్నిగుండము కంటే భయంకరమైన అగ్ని తమ అంతరంగమున జ్వలిస్తున్నది. ఈ సమయమున తమరు ఆవేశమునకు లోను కాకూడదు. ఈ ఆజ్యమును అసురజాత అనే జ్యోతిని వెలిగించుటకు వినియోగించండి. విష్ణుమూర్తికి పరమభక్తుడైన భక్త ప్రహ్లాదుడు జన్మించాడు. నారాయణ నారాయణ నారాయణ. మునివర్య, ఈ సంక్షోభం వల్ల సమస్త అసురలోకం అంధకారంలో మునిగి ఉంది. కానీ తమరు జ్యోతులు వెలిగించమని వచ్చిస్తున్నారు. అంధకారంలో ఉన్నవారు జ్యోతిని వెలిగించుకోవలసినదేగా. లేనిచో అసురలోకము ఇలాగే ఎంతో కాలం అజ్ఞానాంధకారంలో మునిగి ఉంటుంది. మమ్మ అంధకారంలోనే ఉండనియ్యండి. మాకు ఆ జ్యోతితో ఆవశ్యకత లేదు. జ్యోతిని వెలిగించకుండా తమరు ఎంతకాలము అంధకారములోనే పడి ఉందో. ఆ? రాత్రి తరువాత పగలు అవశ్యం వస్తుంది. తమరు ఎంత ప్రయత్నించినా ముమ్మాటికి ఈ అసురలోకమును భక్తి అనడి ప్రకాశము నుండి ఎన్నటికీ తప్పించలేరు. భక్త ప్రహ్లాదుని రూపాన భక్తి అనడి సూర్యుడు ఈ అసురజాతిలో ఉదయించినాడు భార్గవ. మునివర్య, ఒక్క బాలకుని గురించి మమ్మ హెచ్చరించుటకు దేవతల పక్షమును వెంచేసినారా? అయినచో ఆలకించండి. మా పరమశత్రువైన విష్ణువే మమ్మేమీ చేయలేకపోయాడు. అటువంటప్పుడు ఈ బాలకుడంతటి వాడు. పరంధాములు సర్వశక్తి సంపన్నులు. ఆ? వారు తమ శక్తితో నాశనమైన వాటిని పునరుద్ధరించెదరు, నాశనము గావించరు. తమరు వినాశనము గురించి వచిస్తున్నారు. ఆ బాలకుని వధించుటకు తమరు ఇంతవరకు విశ్వ ప్రయత్నము చేసి విఫలమయ్యారు. మహర్షి, మేము అసత్యమేమీ వచించలేదుగా శుక్రాచార్య. తమరు ఆ బాలకుని వధించుటకు ఎన్నో ప్రయత్నములు చేశారు. ఫలితం ఏమిటి? శూన్యమేగా. తమరు ఈ అసురలోకంపై నారాయణ నామమును జపించరాదనే ఆంక్షను విధించినారు. మరి ఈ బాలకుడు జన్మించుటకు పూర్వమే నారాయణ నామమును ఉచ్చరించి తమ నిర్బలత్వమునకు నిదర్శనంగా నిలిచినాడుగా.
తమకైనను అవగతం కాలేదు. భక్త ప్రహ్లాదుడు జన్మించిన తరువాతైనను తమరు వివేకవంతులు కాకుంటే అసురలోకమును భక్తి అనడి తేజస్సు నుండి దూరము చేయలేకపోగా తమరే స్వయంగా తమ అజ్ఞానాంధకారములో అవశ్యం మునిగిపోవుదురు. ఋషివర్య, నారాయణ 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 నారాయణ. గురు శుక్రాచార్యుల వారు వారికి లభించిన అసఫలత కారణంగా సహనమును కోల్పోయి ఆవేశపూరితులై ఎందురో వారు నిస్సందేహముగా ప్రహ్లాదునికి హాని తలపెట్టుటకు సంపూర్ణ యత్నము చేయుదురు. గురుదేవా, మా అంతరంగమందు భయభ్రాంతులు రేగుచున్నవి. ఆశీనురాలవు కమ్ము. భగవంతునికి మనము చేయు పూజలు, కోరుకొను వరములు ఇతరుల వినాశనము కొరకు అయినచో సమస్త యత్నములు, సమస్త యాగములు నిస్సందేహముగా నిష్ఫలమగును. వారు ఎంత గొప్పవారైనను, ఎన్ని తపశ్శక్తులు వారి చెంత ఉన్నను విజయము వారి చెంతకు ఎన్నటికీ చేరదు. మాకొక విషయము విశదము కావడం లేదు గురుదేవా. ఇంతటి విజ్ఞానులు, ఇంతటి తపస్సంపన్నులు గురు శుక్రాచార్యులు దేవతల పక్షమున ఉండవలెను కదా. అసలు వారు దేవతలకు శత్రువుగా ఎందులకు మారినారు? ఈ శత్రుత్వము ఏ కారణమున వచ్చినది? పుత్రి, ఇందులకు గల కారణము అత్యంత నిగూఢముగా దాగి ఉన్నది. పూర్వకాలము నాటి విషయము. ఆ సమయమున దేవాసుర సంగ్రామము జరుగుతున్నది. ప్రాణములు కాపాడుకొనుటకు అసురులు ఋషిలోకమున భృగుఋషి ఆశ్రమమునకు వెళ్ళి ఆశ్రయం కోరినారు. గురుమాత 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 గురుమాత. నిర్భయముగా ఆశ్రమంలోనికి రండి పుత్రులారా. ఈ భృగు మహర్షి ఆశ్రమం సదా తెరచియోయుండును. అహింస నిండిన ఈ మందిరమున ఎవరూ హింస చేయుటకు సాహసించరు. కొంచెము విశ్రమించండి. అంతలో మీ అందరికీ భోజన ఏర్పాట్లు గావించెదను. భృగు ఋషి, భృగు ఋషి. దేవేంద్ర, ప్రణామములు. మహర్షుల పత్నికి మా ప్రణామములు. మహర్షులు తపోవనమున తపస్సు చేయుచున్నారు. క్షమించండి దేవి, మేము మా శత్రువులను వెంబడిస్తూ ఇలా వచ్చితిమి. శత్రువులా? ఎవరా శత్రువులు? అసురులు. వారిప్పుడు తమ ఆశ్రమాన పొంచి ఉన్నారు. వారిని ఆశ్రమం నుండి వెలుపలకు పంపించండి. మా వజ్రాయుధము వారిని ఖండఖండములుగా చేయుటకు ఉర్రు తలుగుచున్నది. దేవేంద్ర, మా ఆశ్రమంలో అసురులెవరూ లేరు. తమరేమి వచిస్తున్నారు మాత? భృగు మహాముని పత్నులయ్యుండి అసత్యము వచించుటయా? మేము వారు తమ ఆశ్రమంలోనికి ప్రవేశించడం వీక్షించాం. వారిని నీవు నీ దృష్టితో వీక్షించావు. నీ దృష్టిలో వారు అసురులే కావచ్చును. మా దృష్టిలో మాత్రం వారు కేవలం శరణాగతులు. వారు మా ఆశ్రయమును అర్థించినారు. ఆశ్రితుల కులము, నామము వాటి గురించి ఆలోచించరాదు. వారు అసురులే కావచ్చును. ప్రస్తుతం వారు మా ఆశ్రమంలో ఉన్నారు. మా అతిథులు వారు. యుద్ధభూమి నుండి పారిపోయిన వారు ఎవరైనను శత్రువులే అవుతారు.
మేము వారిని అవశ్యం వధించి తీరుతాం. రండి దేవతలారా, లోనికి వెళదాం. అక్కడే ఆగండి. భృగు మహర్షి పత్ని మేము ఆదేశించుచున్నది. ముందుకు రాకండి. ఆశ్రమమును అవమానించవలదు. ఆశ్రమ పవిత్రతను కర్మల వలనే కాదు, మనసు నేనును అపవిత్రము గావించవలని యోచించిన మహాపాపము చేసిన వారగుదురు. దేవేంద్ర, వీరికి మార్గదర్శనము సూచించు. వీరికి ఉచితానుచితములు, సమయాసమయ ధర్మాధర్మములు, కర్మాకర్మలను విశదీకరించు. అన్యథా వీరు ఋషిపుంగవల శాపము నుండి తప్పించుకొనలేరు. ప్రణామములు దేవి. ఆ సమయమున భృగు ఋషి తపస్సులో లీనమై ఉన్నారు. ఆశ్రమమున ఏమి జరుగుతున్నదో వారికి కొంచెము కూడా తెలియదు. అసురులకు మంచి అవకాశము లభించినది. సమయము చూసుకొని ఆశ్రమము నుండి బయలుదేరి దేవతలపై ఆక్రమణ గావించి వారికి హాని తలపెట్టి మరలా ఆశ్రమానికి వస్తుండేవారు. ఎప్పుడైతే అసురులు చేసేటి అత్యాచారాలు అధిగమించసాగాయో బ్రహ్మదేవులు ఇంద్రునితో కలిసి మునిపత్ని వద్దకు వెళ్ళారు. ప్రణామములు పరమపిత. సౌభాగ్యవతి భవ. తమరు దర్శనమసకి నన్ను ధన్యురాల్ని చేసితిరి. హే విధాత, తమనే విధముగా సేవించగలను? భద్రి, సృష్టి యొక్క నిర్మాణ కార్యమున మాకు నీ సహకారము కావలను. మహద్భాగ్యము పరమపిత. పుత్రి, ఇది దేవతల దౌర్భాగ్యము. అజ్ఞానమున నీవు సృష్టి యొక్క నిర్మాణ కార్యమునకు ఆటంకము కలిగించుచుంటివి. దేవా, నేనెన్నడూ ఆ విధంగా చేయను. భద్రి, గగన మార్గమున విహరించున్నప్పుడు పక్షులు, జలములో సంచరించున్నప్పుడు జలచరముల ఛాయలు ఎటుల వీక్షించలేవు. అదే విధముగా ఈ సమయమున అధర్మము యొక్క పరిఛాయ నీకు గోచరించుటలేదు. మాయావి అసురుల మాయాజాలము యొక్క ప్రభావము వలన తేజోవంతమైన నీ నేత్రములు నిస్తేజముగా మారిపోయినవి. పరమశ్రేష్ఠులు భృగు ఋషి సృష్టి యొక్క నిర్మాణ కార్యమును సంపన్నము గావించుట కొరకు తపస్సు చేయుచున్నారు. మరి నీవు ఋషి పత్నివి. సృష్టి యొక్క నిర్మాణ కార్యములో అసురులకు ఆశ్రమమున ఆశ్రయమిచ్చి ఆటంకము కలిగించుచుంటేవి. బ్రహ్మదేవా, నేను శరణాగతులకు ఆశ్రయమిచ్చి నా ధర్మమును నిర్వర్తించుచుంటిని. ఏ అధర్మమూ చేయలేదు. ఎవరినైతే నీవు శరణాగతులుగా భావించుచుంటివో వారు అసురులు సృష్టిని నాశనం చేయుచున్నారు. వారికి ఆశ్రయమునిచ్చి నీవు పాపమునందు భాగస్థురాలాగుచుంటివి. క్షమించండి పరమపిత. నా దృష్టిలో శరణాగతులకు శరణమునిచ్చుట ఎటువంటి పాపమూ కాదు. అది నా యొక్క ధర్మము. నేను నా ధర్మము నిడులు త్యజించగలను. నేను నా ధర్మము నుండి వైదొలగలేను. హే చిన్మయ స్వరూప, తపస్వి, ఋషిశ్రేష్ఠ భృగు, నేను తమ ధర్మపత్నిని. తమను ఆహ్వానించుచుంటిని. తమరు తపస్సు యందు నిమగ్నులయ్యున్నారని తెలియను. కాని నేను ఈ సమయమున ధర్మ సంకటమును చిక్కుకొని ఉంటిని. తమరే నాకు మార్గదర్శకులు కావలను. స్వామి, నా ధర్మమును నిర్ధారించండి. సాక్షాత్తు ఆ పరమపేద బ్రహ్మదేవులే ఈనాడు మన ఆశ్రమమునకు విచ్చేసినారు. నేను వారిని నిరాశపరచితిని. స్వామి, నా వలన అధర్మము జరిగినదా?
కృపతో నా సందేహమును నివృత్తి చెయ్యండి. హే బద్రి, మేము ఇచ్చేసితిమి, వచించుము. నీ మనం ఏల కలత చెందినది. స్వామి, నేను ధర్మము అధర్మము యొక్క సరిహద్దుపై ఉంటిని. నాకు ధర్మమేమిటో అధర్మమేమిటో అవగతము కాకున్నది. ఎవరైనా ఆశ్రమమునకు విచ్చేసి శరణు కోరిన వారిని రక్షించుట ధర్మమా లేక అధర్మమా? ధర్మమే. వారు అసురులైనచో? వారు శరణాగతులు. వారెవరైనను ఒకమారు వారిని శరణంలోనికి తీసుకునినచో వారు శరణాగతులే. శరణాగతులను రక్షించుట ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ అది ఆశ్రయదాత ధర్మం. వారిని రక్షించనిచో అది అధర్మమే. తమరు నన్ను అనుగ్రహించితిరి స్వామి. ఇప్పుడు నా మనమున ఎటువంటి శంకలు సందేహములు లేవు. ఇకపై ఎటువంటి పరిణామం ఎదురైనను నేను నా ధర్మమును విడనాడను. ప్రణామములు ఋషిశ్రేష్ఠ, ప్రణామములు. శుభమస్తు భద్రి. బ్రహ్మదేవులు ఇచ్చటకు వచ్చి ఋషిపత్ని మనమును విషపూరితము గావించినారు. మనము ఏమైనా చేయవలను. ఆ బ్రహ్మదేవులను ఇచ్చటకు వచ్చుటకు పూర్వమే భుజించి ఉండవలసినది. అది నీవు ముందే చెప్పి ఉండవలసినది. సృష్టి యొక్క నిర్మాణమే లేకున్నచో సృష్టి ఎటుల సంభవము. సృష్టి యొక్క నిర్మాణమే లేనిచో దేవతలు సమృద్ధిగా ఎటుల ఉండగలరు. మరి ఆలస్యం దేనికి? పదండి. ఆశ్రమ నియమాలను ఉల్లంఘించకూడదు.
चलो हम परमपिता के पास चलते हैं।